పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇవాళ మన టాపిక్ ఏంటంటే మోడీ క్లాస్ వర్కౌట్ అయ్యాను. మరి 8 మంది ఎంపీలకు, అంటే 2 కేంద్ర మంత్రులు 6 ఎంపీలు, మొత్తం 8 మందికి మోడీ క్లాస్ వీకెండ్ అని చెప్పేసి మనకైతే వార్త అయితే వచ్చింది. సో దాన్ని ఎవరో లీక్ చేసిరన్నారు, అదంతా పక్కా పెడితే ఏంటంటే మరి మోడీ క్లాస్ వీకెండు అంతగానం, మరి ఒక ప్రధానమంత్రి క్లాస్ వీకెండు, ఆ క్లాసు వర్కౌట్ అవుతుందా కాదా అనేది మన సబ్జెక్ట్ ఇవాళ. దీనిలో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ను కొట్టే దమ్ము బీజేపీకి ఉన్నదా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. నువ్వు ఏ ప్రాంతీయ పార్టీ అయినా తీసుకో, ఏ నేషనల్ పార్టీ అయినా తీసుకో, ప్రతి పార్టీని కొట్టే దమ్ము 100కు 100% బీజేపీకి ఉన్నది. ఇందులో నో డౌట్. ఎవడు కాదన్నా ఎవడు అవునన్నా నేను క్లియర్గా చెప్తా ఉన్నా మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి, ఏ పార్టీనైనా కొట్టే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీకి ఉన్నది. ఇక కొన్ని రాష్ట్రాలలో వీక్ ఉన్నది మిత్రులారా. దానికి కారణం నాయకులు అవుతారు తప్పితే నేషనల్ పార్టీ కాదు. సో ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులు అవుతారు అంతే తప్పితే ఈ యొక్క నేషనల్ పార్టీ నాయకులు, లేకపోతే నేషనల్ పార్టీ, లేకపోతే నరేంద్ర మోడీ ఇంకెవరో కాదు. అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే ఏంటంటే తమిళనాడు, కేరళ. సో ఇక్కడ కూడా పార్టీ చాలా బలంగా ఉన్నది. కేరళనైతే ఎన్నడూ గెలవలే మేయర్ పీఠం. అలాగే బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒక నియోజకవర్గంలో 50%కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉన్నదని తెలుసుకోవచ్చు. దాదాపు ప్రతి చోట భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ, కొన్ని రాష్ట్రాలు తప్పితే. ఇప్పుడు టార్గెట్ పశ్చిమ బెంగాల్ పెట్టుకున్నది. మరి అటువంటి పరిస్థితులల్లా నేను చెప్పిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను కొట్టేదమ్ము బీజేపీకి ఉన్నదా అంటే 100కు 100% బీజేపీకి ఉన్నది. బీఆర్ఎస్ ఒక లెక్క కాదు, ఒక ఎంటిక లెక్క. వైఎస్ఆర్సీపీ ఒక లెక్క కాదు, ఒక ఎంటిక లెక్క. కాంగ్రెస్ ఒక లెక్క కాదు, తుక్కు తొక్కి పడేసింది కాంగ్రెస్ను. ఇక పోతే ఈ దెబ్బకి ఏంటంటే వాద్రా ప్రియాంక గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థిని పెట్టాలి, ఆమెలో ఇందిరాగాంధీని చూస్తారు, ఆమె అయితేనే ప్రధానమంత్రి అవుతుంది, నన్ను కూడా రాజకీయాలకు రమ్మంటాలని వాద్రా మాట్లాడుతుంటే పిచ్చోని చూసినట్టు చూస్తూ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ పడతలేదు. రాహుల్ గాంధీని పప్పు అంటారు వాళ్ళే, ప్రియాంక గాంధీ కావాలంటారు వాళ్ళ దాంట్లో లొల్లులు స్టార్ట్ అయినాయి. అంటే కుటుంబ పార్టీ అంటారు దాన్ని కాంగ్రెస్ను. సో అటువంటి కుటుంబ పార్టీ, అంటే ఈ కుటుంబాలకు సంబంధించి దూరంగా ఉండేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. మొత్తం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అత్యధికంగా అన్ని దేశాలలో కంపేర్ చేస్తే డిసిప్లిన్ ఉండే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు అధికారంలోకి వస్తలేదు? మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కేసీఆర్ రేవంత్లను కొట్టే దమ్ము మరి కిషన్ రెడ్డి రామచంద్రరావులకు ఉన్నదా? ఇది ఇంకో ప్రశ్న. ఇక్కడ నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ను కొట్టచ్చు, కానీ రేవంత్ రెడ్డిని అలాగే కేసీఆర్ కొడుకు కేటీఆర్ను హరీష్ రావును కొట్టాలంటే ఆ సత్తా నేను 1 షాట్లో చెప్తా ఉన్నా మిత్రులారా, ఆ సత్తా వీళ్ళిద్దరికి లేదు, రామచంద్రరావుకు కిషన్ రెడ్డికి లేదు. అందులో నో డౌట్. భారతీయ జనతా పార్టీ అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలు ఏంటంటే చెప్పుకుంటా పోతే మిత్రులారా, మనం మొన్న పంచాయతీ ఎన్నికలలో 10 ఓట్లు 11 ఓట్లట. లాస్ట్కు వరంగల్ జిల్లాలో కీరియా తండా అని ఒక పంచాయతీ ఉన్నది, ఒక సర్పంచ్, అక్కడ సర్పంచ్ ఎన్నికలైనాయి. అటువంటి కీరియా తండాలో 0 ఓట్లు. అంటే భార్యాభర్తలు కూడా వాళ్ళు ఓట్లు వేసుకోలే. నేను ఆ అధ్యక్షుని అడిగిన, మరి కారణం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు బెదిరించారు అని చెప్తున్నారు. అటువంటిప్పుడు మరి భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేయాలి కదా, చేయలే. అంటే ఇటువంటి ఫ్లాప్, అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది తెలంగాణలో, అట్టర్ ఫ్లాప్. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న నాయకులు సమన్వయ లోపం, అంటే యూనిటీ లేదు. మనం ఏకతా యాత్రలు, అంటే కలిసి ఉండాలని చెప్పేసి ఏకతా యాత్రలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అటువంటి యాత్రలు చేసే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో యూనిటీ అనేది లేదు. నో డౌట్. ఒకరి మీద ఒకరు వార్తలు రాయించుకోవడం ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఈ వర్గం ఆ వర్గంలో 4-5 వర్గాలు కలబడ్డాయి. ఈ వర్గం ఆ వర్గం మీద, ఆ వర్గం ఈ వర్గం మీద వార్తలు రాయించుకోవడం, వీడియోలు పెట్టించుకోవడం ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. మరి దీనికి చెక్ పెట్టాలంటే ఎట్లా? నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నాడు, మరి ఆ క్లాస్కు ఒక విలువ ఉండాలి, మరి నరేంద్ర మోడీ గౌరవాన్ని కాపాడరా? కొంతమంది నేను నరేంద్ర మోడీ అంటే చాలామంది ఏమంటారంటే మోడీజీ అనాలంటారు. నేను నరేంద్ర మోడీ అనే అంట, వెంకటేశ్వర స్వామి అంట, వేములవాడ రాజన్న అని అంట, వేములవాడ రాజన్న గారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి గారు అనం. దేవుడు లెక్క నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ అనే పిలుతా. మీరు కూడా రేపటి నుంచి నరేంద్ర మోడీ అనే పిలవండి. జీ అవసరం లేదు మనకు. జీ అంటే దూరం పెట్టినట్టే. నరేంద్ర మోడీని దేవుడు అనుకునే వాళ్ళు జీ అని పిలవాల్సిన అవసరం లేదు, నరేంద్ర మోడీ అని పిలవండి, మోడీ అని పిలవండి. అయితే మిత్రులారా, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ 4 బొమ్మలు చూపిస్తా ఉన్నాం మీకు. రామచంద్రరావు
కిషన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈ నలుగురిని బొమ్మలు కనుక చూస్తే ఇక్కడ ప్రజాదరణ ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడేది ఇక్కడ కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని. ఇక పోతే భారతీయ జనతా పార్టీలే 50% పైగా మందికి కూడా ఈ రామచంద్రరావు అనే వ్యక్తి ఎవరైనా తెలియదు. కిషన్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ తెలుసు, కానీ కిషన్ రెడ్డికి ప్రజాదరణ లేదు, అందులో నో డౌట్. మనం కుల్లంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని కాపాడాలి, దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం తెలంగాణలో ఒక్కసారైనా భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటే మనం నిజాలు మాట్లాడుకోవాల్సిందే మిత్రులారా. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో మిత్రులారా, చాలామంది కోపం రావచ్చు, వీడేంది భారతీయ జనతా పార్టీ ఎంబడి పడ్డాడని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ గెలవాలే, నేను గట్టిగా ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటాను. ఎంతోమంది భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని, లేదా తెలంగాణ వచ్చినాక అధికారంలో రావాలని చూసి చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మిత్రులారా. ఇవాళ ఎంతోమంది కూడా త్యాగం చేసిర్రు భారతీయ జనతా పార్టీ కోసం. అటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా తెలంగాణలోకి అధికారంలో రావాలంటే నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి, ఈ గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. మరి నిజంగానే తెలంగాణలో వనరులు లేవు అంటే, మనకు తెలంగాణలో మనకు సత్తా లేదా, క్యాడర్ లేదా అంటే 100% ఉన్నది మిత్రులారా. నేనేం చెప్పినా కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని కొట్టే దమ్ము ధైర్యం కిషన్ రెడ్డికి లేదు, ఆ సత్తా కిషన్ రెడ్డికి లేదు, ఆ సత్తా ఎన్ రామచంద్రరావుకు లేదు అన్న, కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నది, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకు ఉన్నది. నిన్నగాక మొన్న ఒక సినీ నటి ఆమని జైన్ అయింది మిత్రులారా. జైన్ కాగానే తాటికాయ అంత అక్షరాలతోని మొత్తం బలంగా తయారవుతుంది, చక్రం తిప్పుతుందని రాసిర్రు. ఏం లేదు, లొట్ట పీసు. వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే ఎవరో ఆమని రావాల్సిన అవసరం లేదు, చిరంజీవి వచ్చి పార్టీలో జాయిన్ కావాల్సిన అవసరం లేదు, నాగార్జున అవసరం లేదు, వెంకటేష్ అవసరం లేదు, సినిమా హీరోలు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీనే దమ్ము, ధైర్యము, వాక్చాతుర్యము, సబ్జెక్ట్ ఉన్న నాయకులు ఇంతమంది ఉన్నారు. నెత్తి మీద ఇంటికి ఎంతమంది అన్ని ఉన్నారు మిత్రులారా. మరి వాళ్ళు ఎందుకు బయటికి తీస్తలేరు? మీరు కేవలం మీరు పబ్బం గడుపుకోవడానికి కోసం మాత్రమే మీ యొక్క ఉనికిని మీరు కోల్పోతారు, తెలంగాణలో బీజేపీలో మీ ఉనికిని కోల్పోతారనే ఉద్దేశంతో వాళ్ళని బయటికి తీస్తలేరు. ఇవాళ కొత్త వాళ్ళు మనకి ఇప్పుడు జైనింగ్స్ ఇప్పుడే అంత అర్జెంటుగా అవసరం లేదు మిత్రులారా. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. ఇవాళ మొన్న దాదాపు ఒక 10-15 రోజుల క్రితం ఒక సర్వే నిర్వహించినాం. ఆ సర్వేలో 65% మంది కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్తారు. మరి ఓటు కాడికి వచ్చే వరకు ఎందుకు ఎత్తలేరు అని అడిగితే కేవలం ఇక్కడున్న నాయకులు గట్టోళ్ళు లేరు అంటున్నారు. మనం చూస్తే అక్కడ నరేంద్ర మోడీ గట్టిగా ఉన్నాడు, ఖచ్చితంగా అయినే ప్రధానమంత్రి కావాలన్నాను, ప్రధానమంత్రి అయిండు. అమిత్ షా గట్టిగా ఉన్నాడు, యోగి గట్టిగా ఉన్నాడు, చెప్పుకుంటూ పోతే శాంతాడంతున్నది. ఢిల్లీలో గెలిచినాం, బీహార్లో గెలిచినాం, ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ గెలిచినాం. ఇప్పుడు ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ అంటున్నాం, పశ్చిమ బెంగాల్లో కూడా సత్తా చూపేందుకు రెడీగా ఉన్నాం తప్పితే మరి తెలంగాణలో ఎందుకు వస్తలేదు? 1984లో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉంటే తెలంగాణ నుంచి ఒక ఎంపీ ఉండే మిత్రులారా. అటువంటి తెలంగాణలో ఒక ఎంపీ ఉన్న, అటువంటి ఆ రోజులలోనే ఉన్న తెలంగాణలో ఎందుకు భారతీయ జనతా పార్టీ గెలుస్తలేదు? కారణం ఏంటంటే కొందరి చేతులనే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొందరి చేతులనే ఉన్నది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, అన్ని ఒకటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీనైనా కొట్టే దమ్ము ధైర్యం ఉన్నది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డిని కొట్టాలన్నా, కేసీఆర్ను కొట్టాలన్నా, కేటీఆర్ను కొట్టాలన్నా ఈ కిషన్ రెడ్డి, ఈ రామచంద్రరావు, ఈ లక్ష్మణ్ ఇసోంటోళ్ళతో కాదు. అది క్లియర్గా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ తెలుసు. నాతోని మొన్న ఒక ఆయన కాంగ్రెస్ అయినా మాట్లాడతాడు, వీళ్ళు ఉన్నంతకాలం మా కాంగ్రెస్ పార్టీకి డోకా లేదన్నాడు. ఒక బీఆర్ఎస్ అయినా మాట్లాడిండు, వీళ్ళు ఉన్నంతకాలం మా బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు కూడా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తాను తప్పితే బీజేపీ ఎక్కడ స్క్రీన్లో లేదు మిత్రులారా. మనకు వచ్చిన సర్పంచ్ ఓట్లు మనకు చూస్తే కళ్ళు బైర్లుగా అమ్ముతాను మిత్రులారా. గవ్వా ఓట్లు మనకు అంటే నరేంద్ర మోడీ తెలియనోళ్ళు లేరు. నేను పోయినా ఎంపీ ఎలక్షన్లు అప్పుడు నేను పబ్లిక్ బైట్స్ తీసుకుంటా ఉన్నా మిత్రులారా. తీసుకునేటప్పుడు వ్యవసాయం చేస్తున్న అడిగిన, మీ ఓటు ఎవరికంటే మోడీ కన్నారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు కమిట్మెంట్ ప్రకారం కమలం పువ్వు గుర్తుకు ఓటేసిర్రు, నరేంద్ర మోడీకి ఓటేసిర్రు, 8 సీట్లు ఇచ్చిర్రు. అటువంటి తెలంగాణ మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో వీకింది, పంచాయతీ ఎలక్షన్లలో వీకింది, రేపు పొద్దున ఎంపీడీసీ, జెడ్పీడీసీ. ఇలా నరేంద్ర మోడీ క్లాస్ వీకిండు అంటే కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాదా? ఉప ఎన్నిక వచ్చినప్పుడు మన సత్తా చూపించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకున్నదే ఉప ఎన్నికలతోని, దుబ్బాక ఉప ఎన్నికలతో పుంజుకున్నది, హుజురాబాద్ ఉప ఎన్నికలతో పుంజుకున్నది. అటువంటి భారతీయ జనతా పార్టీ మరి జూబ్లీహిల్స్లో ఎందుకు ఫెయిల్ అయింది? కారణం ఏంటంటే సరైన అభ్యర్థిని నిలబెట్టకపోవడం. మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఎన్నిక రాబోతా ఉన్నది, స్టేషన్ గన్పూర్లో ఎన్నిక రాబోతా ఉన్నది. మరి అభ్యర్థులను మళ్ళీ
అదేవిధంగా జూబ్లీస్లో నిలబెట్టినట్టే అభ్యర్థులను కిషన్ రెడ్డి గారు నిలబెడతారా అనేది మనం వేచి చూడాలి మిత్రులారా. సో ముఖ్యంగా మరి ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఈ యొక్క కేసీఆర్ను కొట్టాలంటే కిషన్ రెడ్డితో కాదు, రామచంద్రరావుతో కాదని చెప్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీతో అవుతుంది. ఎందుకు కాదు మిత్రులారా? బండి సంజయ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, కొంపెల్లి మాధవలత్ ఉన్నది, రఘునందన్ రావు ఉన్నాడు, శాతాడత లిస్ట్ ఉన్నది మిత్రులారా. ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరామారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, హరీషు, చెప్పుకుంటా పోతే ఇంత శాంతాడత లిస్టు. ఇంత మంచి నాయకులు ఉన్నారు మిత్రులారా. డీకే అర్ణం ఉన్నది, పేర్లు చాలామంది చెప్తలేను. మరి ఎక్కడ పేరు వీళ్ళందరూ? ఒక నియోజకవర్గానికి ఎందుకు పరిమితమయ్యారు వీళ్ళందరూ అంటే కారణం ఏంటంటే ఈ కిషన్ రెడ్డి కావచ్చు, ఈ రామచంద్రరావు కావచ్చు. మీరు కొత్తగా ఆమెని తీసుకొచ్చిర్రు, ఒరిగేది ఏం లేదు. వీళ్ళను బయటికి తీయండి. మీరు వీళ్ళను బయటికి తీసి వీళ్ళకు బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవడు పోటీ చేసినా కొట్టిపడేస్తారు మిత్రులారా. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇలా తెలంగాణలో ఇంత దరిద్రంగా తయారైంది. మరి నరేంద్ర మోడీ క్లాస్ వీకిండు. మరి అటువంటి క్లాస్కు ఒక విలువ ఉండాలి. నరేంద్ర మోడీకి గౌరవం ఇవ్వాలంటే నా సొంటోని టార్గెట్ చేసుడు బంద్ చేసి జర మంచి అడ్వైజర్లను పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? కొత్తోళ్ళను చేంజ్ చేసుడు కాసేపు పక్క పెట్టండి. మీరు తీసుకొచ్చిర్రు, గువ్వల బాలరాజును తీసుకొస్తే ఎంతమంది సర్పంచులు గెలిచిండ్రు? ఇవన్నీ చెప్పుకుంటా పోవద్దు. గువ్వల బాలరాజును తీసుకొచ్చి నేను ఎందుకు మాట్లాడుతున్నా గువ్వల బాలరాజు గురించి అంటే మిత్రులారా, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ చెప్పినట్టు గువ్వల బాలరాజు ప్రవర్తించి బిఎల్ సంతోష్ మీద స్కెచ్ చేసారు మిత్రులారా. అటువంటి గువ్వల బాలరాజుని ఇలా పార్టీలో తీసుకొస్తే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, కార్యకర్తలు అందరూ చూస్తూ ఉన్నారు. ఇది ఒక బ్యాడ్ మెసేజ్. నేను ఒక గువ్వల బాలరాజు గురించే మాట్లాడతలేను, అట్లా చాలా జరిగినాయి. వీటన్నిటిని పక్క పెట్టి ఫస్ట్ పార్టీలో ప్రధానంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, ఎవరైతే గవర్నమెంట్ తీసుకురాగలుగుతారు, ఎవరికి ప్రజాదరణ ఉన్నది, తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్ముతారు వాళ్ళను ముందుకు తీసుకుపోండి, వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పండి. రేపు పొద్దున టికెట్లు కూడా అటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వండి. అప్పుడు మీకు జైనింగ్స్, మీరు పోయి ఆమెని తీసుకురావాల్సిన అవసరం లేదు, చిరంజీవిని తీసుకురావాల్సిన అవసరం లేదు, వెంకటేష్ అవసరం లేదు, నాగార్జున అవసరం లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు. ఇలా జైన్ అయిన ఆమెని కూడా ఏం చెప్పింది, నరేంద్ర మోడీ గారు నచ్చి, నరేంద్ర మోడీ గారి పాలన నచ్చి వచ్చిన అంటుంది తప్పితే తెలంగాణలో ఈ యొక్క నాయకులు గట్టిగా ఉన్నారు, అందుకే నేను కూడా తెలంగాణలో ఈ పార్టీలో జైన్ అయినా అని మాత్రం అంటలేదు. ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారు, ఎందుకు మీరు యోగి గారు, ఎందుకు మీరు అమిత్ షా గారు ఇక్కడ లేరా? ఉన్నారు, కానీ వీళ్ళను ముందుకు పోనీయడం లేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను కూడా ప్రచారం చేస్తా. ఏ చెడు అభిప్రాయం లేకుండా మీకోసం అహర్నిశలు నేను ప్రయత్నం చేస్తా. గొంతులో రక్తం కారుతుంటే కూడా నేను అసెంబ్లీ ఎన్నికలలో నేను మాట్లాడినా. అటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. మరి మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే జర ఎవరున్నారు, ప్రజాదరణ ఎవరున్నారు వాళ్ళందరినీ పంపండి. లేకపోతే మా గన్పూర్లోకి అయినా మామిన్ల వెంకన్న అని ఉండేది, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. మేము క్రికెట్ ఆడుతా అంటే టక్ టక్ అవుట్ అయితే ఏం రాబాయి అజారుద్దీన్ టీం ఉన్నది అనేది, అజారుద్దీన్ టీం అని. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారిని కానీ రామచంద్రరావుని కానీ అజారుద్దీన్ టీం అంటాను. అంటే ఏంది, డక్అవుట్లు అవుతారన్నట్టు. అజారుద్దీన్ టీం అంటే డక్అవుట్లో కూడా. అటువంటి పరిస్థితి మనకున్నది. మరి ఎప్పుడు ధోని టీం అవుతుంది, ఎప్పుడు కోహ్లీ టీం అవుతుంది, ఎప్పుడు రోహిత్ శర్మ టీం అవుతుంది, ఎప్పుడు మరి మనం ముందుకు పోతాం. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. రావాలంటే మన దాంట్లో ఉన్న ఎవరైతే క్రీమ్ బ్యాచ్ ఉన్నదో, ఎవరైతే గట్టి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీయాలి, వాళ్ళకు బాధ్యతలు అప్పగించాలి, వాళ్ళని తిప్పాలి. అంతేగాని మోడీ క్లాస్ తీసుకోగానే ఏదో జరుగుతుంది, ఆమెని జైన్ కాగానే ఏదో జరుగుతుంది, రేపు పొద్దునే నాగార్జున జైన్ అయితే ఏదో జరుగుతుంది అంటే అది కళ. ఇవాళ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకొక విషయం మిత్రులారా, పాత కొత్త అంటారు. పాత వాళ్ళకు గౌరవం ఇవ్వద్దంటలే మిత్రులారా. కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ప్రజల దగ్గర నుండి ఆదరణ లేదు. వాళ్లకు ఎమ్మెల్సీలు చేయండి నామినేటెడ్, రాజ్యసభలు ఇవ్వండి వాళ్ళకు. రేపు పొద్దుగాలే ప్రభుత్వం వస్తే ఎన్నో నామినేటెడ్ పదవులు ఉంటాయి, కానీ ప్రత్యక్షంగా ఎన్నికలలో కొట్లాడి గెలిచేటోళ్ళను కొత్తోళ్ళైనా పర్లేదు తీసుకోవాలి. మరి కొత్తోళ్ళు రావాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీరు వాళ్ళను మంచిగా అకామిడేట్ చేస్తే తప్పితే కొత్త వాళ్ళు రారు. చూస్తూ ఉన్నారు, అందరినీ చూస్తూ ఉన్నారు. ఇలా ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది, ధర్మపురి అరవింద్ పరిస్థితి ఏంది, బండి సంజయ్ పరిస్థితి ఏంది, డీకే అర్ణమ్మ పరిస్థితి ఏంది, కొంపెల్లి మాధవలత పరిస్థితి ఏంది, చికోటి ప్రవీణ్ పరిస్థితి ఏంది, వీళ్ళందరినీ చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ పరిస్థితులు మంచిగా లేవు. మరి మేము పోయి ఏం చేయాలి ఆ పార్టీలకు అని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు.
మరి ఇది పోవాలంటే రామచంద్రరావు గారు మీరు చక్రం తిప్పక తప్పదు. ఖచ్చితంగా రామచంద్రరావు గారు చక్రం తిప్పి కిషన్ రెడ్డి గారు సహకరిస్తే తప్పితే భారతీయ జనతా పార్టీలో అధికారంలోకి రాదు. మిత్రులారా, ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.